ఇది ఎప్పుడు మీకు తెలిసింది లైక్ యు ఆర్ నాట్ ఎ బాయ్? అద్దం ముందుకెళ్ళి చూసుకునేదాన్ని. నా బాడీ ఇలాగుంది, నా ఫీలింగ్స్ వేరేలాగున్నాయి. నేను ఇది మమ్మీ అంటే నన్ను ఎల్లకొట్టేశారు కదా! ఇప్పుడు కూడా అలానే ఉందా సమాజం? ఎంత కొంత చేంజ్ ఉందని చూస్తున్నారా మీరు? మమ్మల్ని మనుషుల్లాగా చూసే రోజులు కూడా అడుక్కోవాలి బయట అని చెప్పి అన్నారు. ఎంత కష్టం అనిపించింది? ఎన్ని రోజులు పట్టింది? ఇలా కొట్టి చేయి చాపి అడగాలంటే అదొక తెలియని ఫీలింగ్, బాధగా. ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఎంత పర్సెంటేజ్ పాజిటివ్‌గా మాట్లాడతారు? ఎంత పర్సెంటేజ్ నెగెటివ్‌గా మాట్లాడతారు? నువ్వు లావా, లా కొడుకువా, మన పద్ధతిగా ఉన్నా లేకపోయినా, మనం చిన్న బట్టలు వేసుకున్నా మంచి బట్టలు వేసుకున్నా, జస్ట్ ఇన్ కేస్ ఆ మూమెంట్‌లో మీ ఫాదర్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేసి మంచిగా చదువుకొని డాక్టర్ చేసేదాన్ని నేను ఇప్పటికీ. నిజంగా ట్రాన్స్‌జెండర్స్ మీద జరుగుతుంది. చాలా జరిగాయి కానీ వాటి మీద కేసు కానీ, కేసు తీసుకోవడం కానీ, పోలీస్ వాళ్ళు ఏమంటారంటే, అవునా మీకు జరుగుద్దా, ఎలా చేస్తారు మిమ్మల్ని, కానీ ఇంటికి రావద్దు. అంటే డబ్బులు మాత్రం కావాలి. డబ్బులకు మాత్రం కావాలి కానీ ఇంటికి రావద్దు. ఓకే. అలా చాలా మంది ట్రాన్స్జెండర్స్ లైఫ్స్ కూడా ఉన్నాయి. ఎలా తట్టుకుంటారండి బాబు అసలు ఈ జీవితాన్ని, ఇంత టార్చర్ని? ఈ అనంత విశ్వంలో భగవంతుడు సృష్టించిన ప్రతి ఒక్క దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఈ ఎంటైర్ లైఫ్ సైకిల్లో ఏ ఒక్క జీవరాశి లేకపోయినా కూడా ఈ ప్రపంచమే, ఈ ఉనికి అనేదే కొంచెం అటు ఇటుగా అయిపోతూ ఉంటుంది. ఒక చిన్న బటర్ఫ్లై కనుక లేకపోతే ఒక చిన్న తేనెటీగ కనుక లేకపోతే అసలు మానవాళి అనేది ఉండదు అని చెప్పేసి చాలామంది సైంటిస్టులు అంటారు. మరి అలాంటి చిన్న చిన్న పురుగుల దగ్గర నుంచి మనుషుల దాకా సృష్టించిన ఈ భగవంతుడు, మనుషులందరినీ సృష్టించిన ఈ భగవంతుడు ఊరికే సృష్టించుంటాడా? దెర్ ఈజ్ అ రీజన్ బిహైండ్ ఇట్. అయినా కూడా మనలో మనం ఇప్పటికీ కులాలు, మతాలు, మనుషులు ఇవన్నీ ఎన్ని రకాలుగా కొట్టుగా చేస్తున్నాం అంటే డైలీ మనం ఒక మనిషిగా ఫెయిల్ అవుతున్నాం అన్నట్టుగానే. సరే, ఈ సోదంతా నాకు ఎందుకు చెప్తున్నావు అంటే దెర్ ఈజ్ అ రీజన్ అగైన్. సో దాని గురించి ఇవాళ మనం పూర్తిగా మాట్లాడుకోవాలనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలిసిందే, ఇక్కడ ఆడ మగ మాత్రమే ఉన్నారనుకుంటే పొరపాటు. ఇక్కడ ఇంకొక వర్గం కూడా ఉంది, దట్ ఈస్ ట్రాన్స్జెండర్స్. వాళ్ళు మనుషులే. అయితే మరి వాళ్ళని మనం ఎన్ని విధాలుగా మనం హింసిస్తున్నాం అనేది సెకండరీ థింగ్. మనందరం పూజించే ఆ పరమేశ్వరుడి సంగతి తీసుకున్నా కూడా ఆయన ఏమంటాడంటే, అర్ధనారీశ్వరుని, నాలోనే ఆ అమ్మాయి ఉంది, నాలోనే అబ్బాయి ఉన్నాడు అని చెప్పి చూపించినప్పటికీ కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం కొన్ని విషయాలు. సో దాన్ని మళ్ళీ ఇంకొకసారి మనందరికి అర్థమయ్యే విధంగా చెప్పడం కోసమే ఒక మంచి మూవీతో వస్తున్నారు, ఎల్జీబీటీ అనే ఒక మంచి మూవీ. ఆ మూవీలో రియల్ ట్రాన్స్జెండర్స్ యాక్ట్ చేశారు అండ్ అందులో ఉన్న వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ హిమా రాథోడ్ గారు మనతో పాటు ఇవాళ మన 99 టీవీలో ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హర్. నమస్తే మ్యామ్. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ అండి. మీరు? గుడ్, గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. చాలా రేర్గా అడుగుతారు మీరు ఎలా ఉన్నారు అని. సో మ్యామ్, ఎలా ఉంది ఇప్పుడు ఈ మూవీ చేశాక? హౌ ఆర్ యూ ఫీలింగ్ రైట్ నౌ? నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మొత్తం రీప్రజెంట్ చేయడానికి నన్ను ఎంచుకున్నందుకు నేను చాలా హ్యాపీగా, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఈ మూవీకి. అయితే ఈ మూవీ చూస్తే మొత్తం లైక్ ఒక టైప్ ఆఫ్ కోర్ట్ డ్రామాగా ఉండబోతుంది అని చెప్పి అనిపిస్తున్నారు, రైట్? అండ్ ఈ మూవీకి సంబంధించి చూస్తే మీకు బాగా నచ్చిన అంశాలు ఏంటి బేసిక్గా? మూవీ మొత్తం అలా రియల్ లైఫ్ మీదనే డిపెండ్ అయి ఉండిద్ది. దాంట్లో మా బర్త్ నుండి డెత్ వరకు మొత్తం మా రియల్ లైఫ్లో మేము ఏమేమి ఫేస్ చేస్తాం, మా లైఫ్ ఎటు నుండి ఎటు మలుపు తిరిగిద్ది, అవన్నీ ఉంటాయి కాబట్టి అంటే చాలా విషయాలు మీకు, అంటే మీ రియల్ లైఫ్లో జరిగిన వాటికి దగ్గరగా అనిపించింది. రియల్ లైఫ్లో ఏమేమి జరిగాయో సేమ్ అదే తీశారండి మూవీలో అన్నీ. ఓకే. అంటే ఇప్పుడు మ్యామ్ బేసిక్గా ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా, ఇప్పుడు ఈ సినిమాలో జరిగిన ఇష్యూస్ అన్నీ కూడా రియల్ లైఫ్లో, మీ లైఫ్లో జరిగిందంటే చాలామంది ట్రాన్స్జెండర్స్ లైఫ్లో జరిగేది ఇదే అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే నిజంగా ట్రాన్స్జెండర్స్ మీద రేపటం జరుగుతుంది అండ్ దాన్ని ఎవరు
కనీసం పట్టించుకోవట్లేదంటారా? సమాజం గానీ, పోలీస్ గానీ ఎవరు పట్టించుకోవట్లేదా? ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇప్పటివరకైతే చాలామంది నేను చూసినంత వరకైతే చాలామంది ట్రాన్స్‌జెండర్స్ మీద రేప్ అటెంప్ట్స్, మర్డర్స్ చాలా జరిగాయి. కానీ అవిటి మీద కేస్ తీసుకోవడం కానీ, అవిటి మీద ఒక సెక్షన్ కానీ అలాంటివైతే నేను ఇంతవరకు చూడలేదు. మాకెలాంటి న్యాయం కూడా జరగలేదు ఇంతవరకు. అంటే ఇప్పుడు యూజువల్లీ ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు గూడా మనుషులే. ఒక మనిషి తోటి మనిషి మీద ఒక అఘాయిత్యానికి పాల్పడ్డా, లేకపోతే ఒక తప్పు పని ఏది చేసినా గూడా దాని మీద ఒక యాక్షన్ తీసుకోవాలి. మీ మీద తీసుకోకపోవడానికి గల కారణం ఏంటంటే ఏమంటారు? సరే ఒక రేప్ అటెంప్ట్ జరిగింది ఒక ట్రాన్స్‌జెండర్ మీద. ఒక తాగిన వాడికి తన, పర భేదం అనేది ఏం ఉండదు. ఎళ్లి ఏదో ఒకటి వాడు చేస్తాడు. సో, వాడి మీద కేస్ తీసుకోవడానికి గూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మేము అలాంటి సిట్యుయేషన్ జరిగినప్పుడు మేము పోలీస్ స్టేషన్‌కెళ్ళి కేస్ ఫైల్ చేద్దాం అనుకొని వెళ్ళినప్పుడు మేము చెప్తాం సార్ ఇలా మా మీద రేప్ అటెంప్ట్ జరిగింది. ఇలా చేశారు. ఇలా రేప్ చేసి చంపేసాడని చెప్తే పోలీస్ వాళ్ళు ఏమంటారంటే, అవునా! మీకు రేప్ జరిగిద్దా? రేప్ ఎలా చేస్తారు మిమ్మల్ని? అంటే ఎలా చేస్తారు? అమ్మాయిలకున్నట్టే మీరు ఉంటారా? మీకు ఎలా చేస్తారని ఎంతో బ్యాడ్‌గా, వల్గర్‌గా ఇంకా చెప్పలేను నేను. అలాంటి మాటలు కూడా వాడతారు పోలీస్ వాళ్ళు. ఇంకా ఇప్పుడు రివర్స్ మమ్మల్నే. మిమ్మల్ని అంటారు. ఓకే. ఇప్పుడు ఈ 2026 జమానా ఇప్పుడొచ్చాక గూడా, ఇప్పుడు గూడా అలానే ఉందా సమాజం? ఎంతో కొంత చేంజ్ ఉందని చూస్తున్నారా మీరేమన్నా? ఇప్పుడైతే కొంచెం ఒక 100%లో ఒక 20, 30% అయితే చేంజ్ వస్తుంది. స్టార్ట్ అయింది. ఒకప్పుడైతే అసలు చేంజ్ ఎలాంటిది ఏం లేదు. అసలు మమ్మల్ని మనుషుల్లాగా చూసే రోజులు కూడా కాదవి. ఒక 10, 20 ఇయర్స్ బ్యాక్. హ్మ్. ఇప్పుడు కొంచెం కొంచెం సొసైటీ కానీ, మా ఫ్యామిలీస్ కానీ కొంచెం కొంచెం చేంజ్ అనేది వస్తుంది. సో, ఈ మూవీకి సంబంధించి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మీ క్యారెక్టర్ రోల్, పేరు అన్నీ ఒకసారి చెప్తారా? ఈ క్యారెక్టర్ పేరు మోహిని అండి. తను ఒక ట్రాన్స్‌జెండర్. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడి, చదువుకొని, ఒక జాబ్ చేస్తూ, ఒక నర్స్‌గా జాబ్ చేస్తూ, ఒక ఇండిపెండెంట్ లైఫ్ ఎవరితో సంబంధం లేకుండా, బెగ్గింగ్ ఇలాంటివి ఏం చేయకుండా, చదువుకొని, ఒక మంచి జాబ్ చేస్తూ అందరిలాగా ఈక్వల్‌గా బ్రతికే ఒక క్యారెక్టర్ ఇది. అండ్ ఈ మూవీకి సంబంధించి ఎవరు చూడాలంటారు? మొత్తం అందరూ చూడాలా ఫ్యామిలీతో సహా? అండ్ ఈ మూవీ చూసి బయటకొచ్చిన వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉండబోతాయంటారు? ఈ మూవీ ఫ్యామిలీ మొత్తం చూడాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే, ఈ మూవీలో బ్యాడ్‌గా ఏ ఏ ప్లేస్‌కి అలాంటి సీన్స్ ఏం లేవు. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. ఈ మూవీ దేని గురించంటే ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్స్ లైఫ్ ఎలా ఉండిద్ది? వాళ్ళ కష్టాలు, వాళ్ళ చేంజెస్ ఎలా అవుతారు? వాళ్ళ కష్టాలు అవన్నీ ఈ మూవీ చూస్తే ఫ్యామిలీకి కానీ, సొసైటీకి కానీ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే. అయితే కమింగ్ టు యువర్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. మీరు మీరు ఎప్పుడు మీకు తెలిసింది లైక్ యూ ఆర్ నాట్ ఎ బాయ్. మీరు ఒక రాంగ్ బాడీలో మీరు ఉన్నారు అన్న ఫీలింగ్ మీకు ఎప్పుడు తెలిసింది? ఏ క్లాస్‌లో ఉన్నప్పుడు? నాకు సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్‌లో తెలిసిందండి. 6-7 క్లాస్‌లో తెలిసింది. నా ఫీలింగ్స్ ఏంటి ఇలా ఉన్నాయి. నా బాడీ ఇలా ఉంది. నా లోపల ఫీలింగ్స్ వేరేలాగున్నాయి. అమ్మాయిలాగున్నాయి. నేను చూడడానికి అబ్బాయిలాగా ఉన్నాను. ఇదేంటి అని ఆ ఏజ్‌లో ఏం అర్థం కాక ఆహ్, మైండ్ అంతా పాడైపోయేది నాకు. అప్పుడు మెచ్యూర్ ఏజ్ కాదు. ఆ సిక్స్త్, సెవెంత్ క్లాస్‌లో ఏం అర్థమైద్దండి. ఫీలింగ్స్ ఏమో ఇలాగున్నాయి. నా బాడీ చూస్తే ఇలాగుంది. ఏంటి నాకేం అర్థం కావట్లేదని చాలా ఏడ్చేదాన్ని. అద్దం ముందుకెళ్ళి చూసుకునేదాన్ని. నా బాడీ ఇలాగుంది. నా ఫీలింగ్స్ ఏమో వేరేలాగున్నాయి. ఏంటి నా పరిస్థితి? ఏం చేయాలి? అని నిద్ర లేని రోజులు కూడా ఉన్నాయి నా లైఫ్‌లో స్టార్టింగ్‌లో. హ్మ్. స్కూల్‌లో ఎప్పుడైనా బుల్లీయింగ్‌కి గురయ్యారా? చాలా. సెవెంత్ నుండి 10థ్ క్లాస్ వరకు ఈ 3 ఇయర్స్ నాకు నరకం అంటే ఏంటో చూయించారు. స్కూల్‌లో మా స్కూల్ మేట్స్, స్కూల్ మొత్తం. అంటే చాలా వరకు నన్ను ఇబ్బంది పెట్టడము. నువ్వు 0.5 అనడము, నువ్వు చెక్క అనడము. నువ్వు మెన్స్ టాయిలెట్స్‌కి ఎందుకొస్తున్నావురా? లేడీస్ టాయిలెట్స్‌కి ఎళ్ళాలి కదా నువ్వు. అట్లా ఇట్లా వేధించడము. చాలా నరకం అంటే చూయించారండి స్కూల్‌లో అయితే. అంటే మీరు చెప్తున్నది వినే వాళ్ళకేంటంటే అయ్యో! అనిపిస్తుంది గానీ,
చెప్తూ మీ పొజిషన్‌లో ఉండి ఎవరైనా ఆలోచించగలిగితే మాత్రం అమ్మో! అనిపిస్తది. భయం, బాధ ఏస్తది. మరి అలాంటి టైంలో మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకునేవాళ్ళు? కాపాడుకోవడం అంటే వాళ్ళన్న మాటలు నేనెక్కువ ఏడ్చేదాన్ని అంతే. మనసుకి ఎక్కువ తీసుకునేదాన్ని కాదు. ఏడ్చేసాను ఒక 1 అవర్ అలా ఏడ్చేదాన్ని, వదిలేసుకునేదాన్ని. వాళ్ళన్నదాన్ని నేనెక్కువ పట్టించుకునేదాన్ని కాదు. ఎవరైనా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళా స్కూల్‌లో కనీసం మీతో పాటు కొంచెం మిమ్మల్ని అర్థం చేసుకొని ఎలానా ఎవరైనా? నాతో పాటు నన్ను అర్థం చేసుకొని, ఒక స్టాండ్ తీసుకునే వాళ్ళైతే ఒక్కరు కూడా లేరు నాకు స్కూల్ లైఫ్‌లో. ఎప్పుడైనా స్కూల్‌లో టీచర్స్ దగ్గర, ప్రిన్సిపల్ దగ్గర చెప్పినప్పుడు నిజం చెప్పాలంటే మా టీచర్స్ కూడా నన్ను అదే ర్యాగింగ్ లాగా చేసేవారు. అంటే తెలుగులో కారడ్డంగా మాట్లాడడం అంటారు కదా! తెలుగులో? కారడ్డంగా మాట్లాడుతున్నారని అంటారు కదా! హ్మ్. అలా. మా టీచర్స్ కూడా నన్ను అంటే నానమ్మ ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా అనేవాళ్ళు, "నువ్వు 0.5 అట్లా, ఇట్లా. నువ్వు పెద్దగయ్యాక ఇప్పుడు నువ్వు పాస్ అయినా, ఫెయిల్ అయినా నీకేమంత పనుండదు. నువ్వు పెద్దగయ్యాక నీ లైఫ్ వేరే ఉంటదిలే" అని నాకు అప్పుడే చెప్పడం, హ్మ్. అలా హింట్స్ ఇవ్వడం. హ్మ్. మా టీచర్సే నన్ను ఇబ్బంది పెట్టిన రోజులున్నాయి. అంటే బుద్ధి చెప్పవలసిన గురువులే మీకిక్కడ మిమ్మల్ని వాళ్ళ సమాజంలో ఒకటిలాగా వాళ్ళు గూడా చేసేసారనమాట. హ్మ్. ఓహ్ మై గాడ్! మరి ఇంట్లో ఎప్పుడు చెప్పలేదా అమ్మా, నాన్నకి? అమ్మ నాకిలా అంటున్నారు, డ్యాడీ నన్నిలా అంటున్నారు ఏంటి? చెప్పేదాన్ని. "ఏం లేదు నాన్న నువ్వు చిన్న పిల్లోడివి కదా! అట్లా ఇట్లా చేస్తున్నావు కదా! కామన్ ఎవరైనా చేస్తారు స్కూల్‌లో ర్యాగింగ్" అని వాళ్ళకి ఇవన్నీ ఓపెన్‌గా చెప్పపోయేది. నన్ను చెక్క అంటున్నారు, 0.5 అంటున్నారు మా అని ఇట్లా చెప్పపోయేది. మమ్మీ నన్ను తిడుతున్నారు, నన్ను ర్యాగింగ్ చేస్తున్నారంటే అది కామన్ స్కూల్‌లో, కాలేజ్‌లో కామన్‌గా ర్యాగింగ్ చేస్తారు అని అట్లా చెప్పేవారంతే. హుహు. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? హ్మ్. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏం చేసేవారు అమ్మ, నాన్న అంతా? డ్యాడీ మాది ప్రాపర్ వరంగల్ అండి. ఓకే. అండ్ డ్యాడీ హన్మకొండ కేఎఫ్‌సీలో గవర్నమెంట్ ఎంప్లాయ్. హ్మ్. మమ్మీ హౌస్ వైఫే. నేను హుహు. సింగిల్ చైల్డ్‌ని. సో, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అప్పట్లో కొడుకు, ఇప్పుడు కూతురు. ఇప్పుడు పరిస్థితి మొత్తం మీది మారిపోయింది. మీరు ఎప్పుడు అక్కడి నుంచి అంటే ఇంటి దగ్గర నుంచి బయటకొచ్చారు? ఇంట్లో మీరు పలానా అని చెప్పింది ఎప్పుడు? ఏ ఏజ్‌లో చెప్పారు? నా 10థ్ అయిపోయాక నేను చెప్పేస్తానండి. ఇంక నా వల్ల కాలేదు. ఇంక నేను కాలేజ్ చెల్లు అని సీట్స్ గురించి అది ఇది చూస్తుంటే నేను కాలేజ్ చేయను. నేను స్టడీ చేయను. నా వల్ల కాదింకా. ఇంక స్కూల్‌లోనే ఇంత చూసానంటే ఇంక కాలేజ్‌లోకెళ్తే ఇంక నేను భరించలేనని చెప్పేసాను మమ్మీ వాళ్ళకి. మమ్మీ నేను ఇట్లా చేంజ్ అవ్వాలనుకుంటున్నాను. డ్యాడీ నేను ఇట్లా అవ్వాలనుకుంటున్నాను. నా ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి. నా బాడీ ఇలా ఉంది. నేను మారాలనుకుంటున్నాను. దాన్ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నానంటే డ్యాడీ వాళ్ళు ఒప్పుకోలేదు. కామన్‌గా ఎవరు ఒప్పుకోరు లైఫ్‌లో. ఒప్పుకోక నన్ను కొట్టేవారు, తిట్టేవారు. మా రిలేటివ్స్‌తో కూడా తిట్టించేవాళ్ళు. హ్మ్. మా బాబాయ్ కొట్టాడు నన్ను చాలా కొట్టాడు. మా డ్యాడీ కొట్టపోయేది నన్ను. మీ బాబాయ్ మా కొట్టేవాళ్ళా? బాబాయ్ కొట్టాడు. "ఎందుకురా ఇలా? ఎందుకు చేస్తున్నావు? నీ లైఫ్ ఏం చేసుకుంటావు? మారి ఏమైతావు? ఏం చేస్తావు?" అని బాగా కొట్టాడు. మమ్మీ కొట్టింది. ఇంకా చాలా తిట్టేవారు. ఇంకా నేను తట్టుకోలేకపోయాను. ఇంక నా వల్ల కాదని దూరంగా వెళ్ళి షాప్‌కెళ్ళి ఒక రూ. 10 తీసుకెళ్ళి ఒక బ్లేడ్ తెచ్చుకున్నాను. బ్లేడ్ తెచ్చుకొని చెయ్యంతా కోసేసుకున్నాను. చెయ్యి చనిపోదు కోసుకున్నారా? ఆ! ఇదిగోండి. చెయ్యంతా కోసుకున్నాను. నేనింక బ్రతకను. ఒక నాకు ఈ 10 లైఫ్ వద్దు. ఘాట్లుంటాయండి? 10 ఉంటాయండి. ఓహ్ మై గాడ్! నేనింక బ్రతకను. నాకు ఈ లైఫ్ వద్దు. బయట వాళ్ళే అనుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఇంక నాకు ఆ సిట్యుయేషన్‌లో ఏం అర్థం కాలేదు. సొసైటీ అంటే పోనీలే అనుకోవచ్చు. కన్నవారే అర్థం చేసుకోనప్పుడు ఇంకెవరున్నారని ఈ లైఫ్ బ్రతకడం అని అంతా కోసేసుకొని కళ్ళు తెరి పడిపోయానింక అక్కడే. ఇంక తర్వాత ఏం జరిగిందో కూడా తెలీదు. నాకు 1 డే దాకా నేను స్పృహలో లేరు. స్పృహలో లేను. హ్మ్. తర్వాత? తర్వాత మెల్లగా డ్యాడీ వాళ్ళు కన్విన్స్ అవ్వడము. ఇంక పోతే పోనీ వదిలేసేయండి అని మా డ్యాడీ అప్పుడు. వదిలేసేయండి వాడి బ్రతుకు వాడు బ్రతుకుతాడు. వాడు మన దగ్గరొద్దు. వాడు మన కళ్ళ ముందు చనిపోవడం కంటే వాడు ఎక్కడికన్నా ఎళ్ళిపోయి వాడి లైఫ్ వాడు బ్రతకడం అని వదిలేసాడప్పుడు. ఈ 8 ఇయర్స్ బ్యాక్ నేను హైదరాబాద్‌కొచ్చాను. హ్మ్. ఇక్కడ మా గురువుగారని ఉంటారు. సోనా రాథోడ్ గారని. ఆమె దగ్గరికొచ్చాను. 8 ఇయర్స్ బ్యాక్ వచ్చాను. వచ్చిన వెంటనే మా గురువుగారు 3 ఆప్షన్స్ ఇచ్చారు నాకు. బెగ్గింగ్‌కెళ్తావా?
ప్రాస్టిట్యూషన్‌కి వెళ్తావా? ఓపెనింగ్స్‌కి వెళ్తావా? ఈ 3 తప్ప ఇంక మాకు మా లైఫ్‌లో ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి ఉండవు అని నాకు అప్పుడు అర్థమైంది. బెగ్గింగ్, ప్రాస్టిట్యూషన్, ఓపెనింగ్స్‌కి ఈ 3 తప్ప ఇంక మేము చేయ చేయాలనుకున్నా చేయడానికి ఏ ఆప్షన్స్ లేవు. సొసైటీ చేయనివ్వదు. సొసైటీ చేయనివ్వదు. గవర్నమెంట్ ఎలాంటి స్కీమ్స్ కానీ ఎలాంటివి అప్పుడు ప్రొవైడ్ చేయలేదు. సో, నేను 6 మంత్స్ బెగ్గింగ్ చేశాను. 6 మంత్స్ బెగ్గింగ్ చేసి వచ్చిన అమౌంట్‌తో నేను సర్జరీ చేయించుకున్నాను. మా గురుగారు చేయించారు. తర్వాత నార్మల్‌గా మెల్లమెల్లగా ఆహ్, నేను సర్జరీ అయినంక 2 మంత్స్‌కో, 3 మంత్స్‌కో మా డ్యాడీ ఎక్స్‌పైర్ అయిపోయారు. తర్వాత మమ్మీ ఒక్కతే అయిపోయింది. మమ్మీని చూసుకుంటూ, నా లైఫ్ నేను చూసుకుంటూ ఇప్పుడు ఇలా ఉన్నానండి. అయితే మేడం మీ ఫాదర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నారు. మీ ఫ్యామిలీ కూడా చాలా మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కనిపిస్తుంది. జస్ట్ ఇన్ కేస్ ఆ మూమెంట్‌లో మీ ఫాదర్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి సమాజం ఏమనుకుంటే నాకేంటి? రేపు నాకు ఆకలేస్తే సమాజం అన్నం పెట్టదు. నా కుటుంబం నన్ను చూసుకుంటుందని చెప్పేసి సరే ఆయన విమర్శించడానికి నాకు అంత లేదు. కాకపోతే చెప్తున్నాను విమర్శించట్లేదు. బట్ ఒకవేళ ఆయన ఇంకొంచెం పాజిటివ్‌గా ఉన్నట్టయితే యాక్సెప్ట్ చేసుంటే ఇవాళ మీరు ఏమై ఉండేవారు? అంటే మీరు లైఫ్‌లో ఎలా సెటిల్ అయ్యి ఉండేవారు? చిన్నప్పటి నుండి అయితే నాకు స్కూల్ లైఫ్ నుండి డాక్టర్ అవ్వాలని ఉండేదండి. మా డ్యాడీ ఒకవేళ యాక్సెప్ట్ చేసి నన్ను ఒప్పుకొనుంటే నేను డాక్టర్ అయ్యేదాన్నేమో. మంచిగా చదువుకొని డాక్టర్ చేసేదాన్నేమో ఇప్పటికి. యాహ్! ఇప్పటికి మిస్ అవుతారా డాక్టర్ అవ్వడం ఏమన్నా? చాలా మిస్ అవుతున్నా. చిన్నప్పటి నుండి యాంబిషన్ అది డాక్టర్ అవ్వడం. మరి అంటే ఎప్పుడు చదువుకోవాలని గానీ, లేకపోతే చదువుకునే ఒక స్కోప్ గానీ ఎప్పుడు లేదంటారా మీరు ఈ ఫీల్డ్‌లోకొచ్చాక గూడా? ఈ ఫీల్డ్‌లోకొచ్చాకైతే అలాంటి స్కోప్ అయితే నాకు కనిపించలేదు. అంటే అక్కడో ఇక్కడో కొంతమందిని చూస్తూ ఉంటాం. కొంతమంది పీహెచ్‌డీలు చేసామని చెప్పి అంటారు. కొంతమంది ఇప్పటికి కూడా ఉన్నారండి మా దాంట్లో పీహెచ్‌డీ చేసిన వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు. ఇలా మారిపోయి అలాగే బెగ్గింగ్ చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మా ఫ్యామిలీలో కూడా ఉన్నారు పీహెచ్‌డీ చేసిన వాళ్ళు, నర్సింగ్ చేసిన వాళ్ళు. కానీ జాబ్స్ ఎక్కడ ఎవరు ఇవ్వట్లేదు. ఓకే. అయితే మీరు మీ గురువు దగ్గరికొచ్చాక మీకొక ఫ్యామిలీ అక్కడ ఇస్తారు. సైకలాజికల్‌గా మీకొక సపోర్టింగ్ ఉంటుంది. అప్పటికప్పుడు మీకు కొంతమంది ఒక వరుసలు గూడా కొన్ని కలిపేస్తారు అని చెప్పి. అదెలా ఉంటుంది? ఏంటి? మా కమ్యూనిటీలో ఫస్ట్ కులం అలాంటివి ఏమి ఉండవండి. కులము నీవు ఆ కులం, నేను ఈ కులం అలాంటివి ఏమి ఉండవు. ఎవరొచ్చినా ఎలాంటి కులం నుండొచ్చినా, ఎలాంటి ఏజ్ నుండొచ్చినా ఒక ఫ్యామిలీ లాగా మేము కనెక్ట్ అయిపోతాం. ఎందుకంటే మేము ఇలా పెట్టుకుంటాం. స్టార్టింగ్ నుండి ఉన్నవాళ్ళు గురువులు, మధ్యలో కొంచెం వచ్చిన వాళ్ళు మమ్మీ వాళ్ళు, ఇంకా కొంచెం ఈ జనరేషన్‌లో వచ్చేవాళ్ళు పిల్లలు, అంటే కూతుర్లు, కోడళ్ళు అలా మాకు మేము ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకున్నాం. ఇంకా బయట వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించుకోకుండా మాకు మేము ఒక ఫ్యామిలీ క్రియేట్ అయ్యి మాకు మేమే బ్రతుకుతున్నాం. ఓకే. అయితే ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన మీరు ఇందులోకొచ్చాక లైక్ డబ్బులు అడుక్కోవాలి బయట అని చెప్పి అన్నారు. ఎంత కష్టం అనిపించింది? ఎన్ని రోజులు పట్టింది? అసలు పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు? పబ్లిక్ గురించి తర్వాత కానీ ఫస్ట్ నా లైఫ్‌లో అంటే మా మమ్మీ వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలియనప్పుడు కింద నా కాలు పెట్టించేవాళ్ళు కాదు. అంత ప్రేమగా, అంత ఆప్యాయంగా ఏదంటే అది కొనిచ్చేవాళ్ళండి. మమ్మీ నాకు ఈ సైకిల్ కావాలంటే కొనిచ్చేవాళ్ళు. మమ్మీ నాకు అది స్టోరీ బుక్, మమ్మీ నాకు ఫోన్ అది ఇది అంటే అప్పుడు ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు. సడెన్‌గా నేను ఇది మమ్మీ అంటే నన్ను ఎల్లగొట్టేసారు కదా! తర్వాత నేను హైదరాబాద్‌కొచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఈ 3 ఆప్షన్‌లో నేను ఒక ఆప్షన్ ఎంచుకున్నాను బెగ్గింగ్ అని. ఫస్ట్ రోజు నేనెళ్ళి ఇలా కొట్టి ఇలా చేయి చాపాలంటే ఎంతో బాధ అనిపించిందండి. ఆ ఫస్ట్ రోజు నేను మళ్ళీ ఇంటికొచ్చేసాను. ఇలా కొట్టి చేయి చాపి అడగాలంటే అదొక తెలియని ఫీలింగ్ బాధగా లోపల నుండి ఎందుకు లైఫ్ ఇలాగా దేవుడు ఎందుకిలా మాకు లైఫ్ ఇచ్చాడు? ఇలా ఎందుకు కొట్టుకొని ఇలా చేయి చాపి ఎందుకు అడుక్కోవాలి? మాకేదన్నా ఆప్షన్స్ ఉంటే గవర్నమెంట్ ఏదన్నా ఇస్తే మేము జాబ్స్ చేసుకుంటాం కదా! మాకు కూడా స్టడీ ఉంది కదా! మేము కూడా చదువుకొని ఏదో ఒక జాబ్ చేసుకుంటాం కదా! ఎందుకు అడుక్కోవాలి? అని స్టార్టింగ్‌లో ఓ ఫీలింగ్ ఉండేది. తర్వాత మెల్లమెల్లగా ఇక అర్థమైపోయిందండి. ఇంతే మా లైఫ్ ఇంతే. మేము ఎలాంటి ఇంక మీదికి స్టేజ్‌కి రాలేము
ఇదే బెగ్గింగ్ లేదా ప్రాస్టిట్యూషన్ మా లైఫ్ ఇంతవరకే ఎండ్ అయిపోయిద్దేమో అని ఒక భయం ఉండేది. అంటే బెగ్గింగ్ ఓకే. అండ్ కొన్ని షాపింగ్ మాల్స్ వాటికి ఓపెనింగ్స్‌కి వెళ్ళడం ఓకే. ప్రాస్టిట్యూషన్ అనేది ఇంకా ఎందుకు? అంటే మీ మీ వరకు మీరన్నా దాన్ని అవాయిడ్ చేయొచ్చు కదా! కొంతమంది చాలా వరకైతే అవాయిడే చేస్తారండి. ఇంకా కొంతమంది ఇగ మనీ నీడ్ అనేది ఎవరికైనా ఉండిద్దండి. మనీ చాలా అవసరం ఉన్నప్పుడు ఇంకా బెగ్గింగ్ చేస్తే సరిపోయినప్పుడు వాళ్ళకెక్కువ అవసరం ఏదన్నా వచ్చినప్పుడు ఇప్పుడు మమ్మీకి బాలేదు, డ్యాడీకి బాలేదు, మనీ కావాలి. అప్పుడు ఎవరైనా ప్రాస్టిట్యూషన్‌కే ఎళ్ళాల్సొచ్చిద్ది. అంటే నేనైతే ఎళ్ళలేదు ఇంతవరకు. కొంతమంది వాళ్ళ అవసరాన్ని బట్టి అది చేసుకున్నారు. అక్కడ గూడా కొంచెం ఫిజికల్ అసాల్ట్, కొంతమందిని కొట్టడం, తిట్టడం ఇవన్నీ బాగా ఉంటాయని గూడా కొన్ని సిట్యుయేషన్స్ విన్నాను. బాగా ఉంటాయండి? కొంతమంది ఎళ్ళిన వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ అంటే ఒకరు తీసుకెళ్తారు. నేను తీస్తానని ఒకరు తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అక్కడ ఇద్దరు ముగ్గురుంటారు. ఒక్కరని తీసుకెళ్ళిన వారు ఇంకా వాళ్ళ రూమ్‌లో ఇద్దరు ముగ్గురుంటారు. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు అలా అంటే రేప్‌లాగానే ఇంకా. రేప్‌లాగా చేసి ఇంకా చెప్పలేం కొన్ని విషయాలైతే. అలా చేసి నైటంతా అక్కడే ఉంచుకొని సిగరెట్స్‌తో కాల్చి సీరియస్‌లీ? ఆ! చాలా మందికి జరిగాయి మా ట్రాన్స్‌జెండర్స్‌లలో. సిగరెట్స్‌తో కాల్చి బీర్ బాటిల్ ఉంటది కదా! అది తల మీద పలగొట్టడము, కొయ్యడము చేతులు. ఇలాంటి సైకోలు కూడా ఉంటారా? ఈ మన సైకోలు కూడా ఉంటారా? ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అని కూడా అనిపిచ్చింది. ఇంకా అలాంటివి బయటికి రాలేదు. అలాంటి వాళ్ళు బయట చెప్పుకోవాలన్నా కూడా వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళకి తెలిస్తే ఎంత బాధగా ఫీల్ అయితారని బయటికి కూడా చెప్పుకోరు కొంతమంది ట్రాన్స్‌జెండర్స్. వాళ్ళ లోపలనే వాళ్ళే ఆవేదన అదంతా లోపలనే చూసుకుంటారు. కొంతమంది స్టోరీస్ విన్నప్పుడు ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీలో ఆఖరికంటే ఒక తల్లి పేగు అని ఉంటుంది. తల్లి వదులుకోవడం కొంచెం కష్టమే. తండ్రి వదులుకోగలిగిన. సీక్రెట్‌గా రాత్రిపూట మాత్రమే రా నన్నొచ్చి అలా కనిపించి వెళ్ళిపో ఇలాంటివి. ఇలాంటి స్టోరీస్ ఏమైనా విన్నారా మీరెప్పుడైనా? ఇప్పుడు మా ఫ్యామిలీ మా మమ్మీ అంటే యాక్సెప్ట్ చేసింది. "నువ్వు ఎప్పుడైనా రా, ఎప్పుడైనా వెళ్ళు. నన్ను చూసుకో. నువ్వు మంచిగుండు చాలు" అని చెప్పింది. కానీ కొంతమంది ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇంటికి రావద్దంటారు. ఫోన్స్ మాట్లాడు. ఏదన్నా అవసరం ఉంటే నేను డబ్బులు అడుగుతాను. అప్పుడు డబ్బులు కొట్టు. కానీ ఇంటికి రావద్దు. అంటే డబ్బులు మాత్రం కావాలి. డబ్బులకి మాత్రం కావాలి. కానీ ఇంటికి రావద్దు. ఓకే. వచ్చినా నైట్ 10 తర్వాత అలా చీకటైనంక రా. మళ్ళీ తెల్లారక ముందుకే ఎళ్ళిపో. అలా చాలా మంది ట్రాన్స్‌జెండర్స్ లైఫ్స్ కూడా ఉన్నాయి. ఎలా తట్టుకుంటారండి బాబు అసలు ఈ జీవితాన్ని ఇంత టార్చర్‌ని? ఈ మూవీలో మీకు ఎమోషనల్లీ చాలా ఛాలెంజింగ్‌గా అనిపించిన సీన్ ఏంటి? అంటే మీరక్కడ బ మళ్ళీ ఏడ్చేసిన లాంటి సీన్‌లు ఏమైనా ఉన్నాయా? ఒక సీన్ ఉందండి. కోర్ట్‌లో ఒక సీన్ ఉండిద్ది. మా డ్యాడీ క్యారెక్టర్ ఆనంద్ చక్రపాణి గారితో ఒక సీన్ ఉండిద్ది. ఆ సీన్ ఏంటంటే ఒక మూవీలో నన్ను ఒక సీన్ ఉండిద్ది. ఆ సీన్ తర్వాత కోర్ట్ సీన్ అనేది నడుస్తూ ఉంటది. ఆ సీన్‌కి నన్ను మా డ్యాడీ తీసుకొని ఎళ్తారు కోర్ట్‌లో. తీసుకెళ్ళి ఒక స్టాండ్ తీసుకుంటారు నా కోసం. నా పక్కనే ఉండి రిపోర్టర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు పక్కనే ఉండి ఒక సపోర్ట్ ఇవ్వడము, మాట్లాడడము. నా కూతురిని నేను అర్థం చేసుకోలేదు ఇన్ని రోజులు. నా కూతురు ఏంటో నేను తెలుసుకున్నాను. నా కూతురు కోసం నేను నిల్చుంటాను. నా కూతురికి న్యాయం జరగాలి అనొక కన్జర్వేషన్‌లో అక్కడ ఉంటారు. అప్పుడు నాకు మా డ్యాడీ గుర్తుకొచ్చాడు. మా డ్యాడీ కూడా నేను చెప్పాను కదా ఇంతకుముందే నా సర్జరీ 3 మంత్స్ తర్వాత డ్యాడీ చనిపోయారని. మా డ్యాడీ కూడా ఉంటే ఒకవేళ నాకు ఇలాంటి సిట్యుయేషన్ రియల్‌గా జరుగుంటే రియల్ లైఫ్‌లో మా డ్యాడీ నాకు సపోర్ట్ ఇచ్చేవాడేమో, అర్థం చేసుకొని నాతో స్టాండ్‌గా ఉండేవాడేమో అని ఆ సిట్యుయేషన్‌లో నేను గ్లిజరిన్ లేకుండా ఏడుపొచ్చేసింది నాకు. ఆబ్వియస్‌లీ అది. ఆ సిట్యుయేషన్‌కి బాగా కనెక్ట్ అయ్యాను నేను. ఇంతవరకు మీరు మూవీస్ అనేది చూస్తూ ఉంటారా? ఇంతకుముందు మూవీస్ మోస్ట్ ఆఫ్ ద మూవీస్ అది ఏ లాంగ్వేజ్ అయినా గూడా ఒక 99% మీ కమ్యూనిటీ వచ్చినప్పుడు ఒక ఫన్‌గానో, లేకపోతే ఒక నెగెటివ్‌గానో చూయించడం జరిగింది. హౌ డిడ్ యూ ఫీల్ లైక్ దట్? అవి చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే మూవీస్‌లో మూవీస్‌లో క్యారెక్టర్స్ అయితేనేమో ప్రతిదానికి ఫన్‌గా చేయడమో, లేకపోతే ఒక యూజ్ అండ్ త్రో లాగా చూయించడమో చేస్తారు. అదే ఓన్లీ
మా ఈ ట్రాన్స్‌జెండర్స్ అనేవాళ్ళు ఓన్లీ ఇలాంటి క్యారెక్టర్స్‌కే పనికొస్తారా? ఓన్లీ ఫన్నీగా, ఓన్లీ చీదరింపుగా అలాంటి క్యారెక్టర్సే ఇచ్చారు ఇంతవరకైతే ట్రాన్స్‌జెండర్స్‌కి. లేతే సిగ్నల్ దగ్గర అడుక్కునే క్యారెక్టరు, లేకపోతే బెదిరించడము, ట్రాన్స్‌జెండర్స్ బెదిరించడం అలాంటి క్యారెక్టర్లు, లేకపోతే ఫన్నీగా ర్యాగింగ్ చేయడం అలాంటి క్యారెక్టర్స్ ఇచ్చారు తప్ప, మంచి క్యారెక్టర్ అనేదైతే ఇంతవరకు ఎవ్వరు ఇయ్యలేదు ట్రాన్స్‌జెండర్స్‌కి. మంచి క్యారెక్టర్స్ ఇస్తే మేమేంటో మేము కూడా ప్రూవ్ చేసుకుంటాం. యాహ్! అంటే ఆ మూవీస్‌లో అలాంటివి చూసినప్పుడు మీకేమనిపిచ్చేది? అంటే ఎందుకని మమ్మల్ని బయట, ఇక్కడ ఏంటి అని మూవీస్‌లో గూడా? అదే అండి. ఇప్పుడు బయట అలాగే ఉంది. మూవీస్‌లో కూడా అలానే చూపిస్తున్నారు ఏంటని చాలా సార్లు ఫీల్ అయ్యాను. మీరు దేవుడిని బా నమ్ముతారా? దేవుడిని ఇప్పుడు నమ్ముతున్నాను. ఒకప్పుడైతే అసలు బా తిట్టుకునేదాన్ని దేవుడిని. హ్మ్. దేవుడు ఎందుకిలా చేస్తున్నాడు? నా లైఫ్ ఎందుకిలా మార్చేసాడు అని చాలా తిట్టుకున్నాను. అసలు టెంపుల్స్ కూడా ఎళ్ళేదాన్ని కాదు నేను అప్పుడు స్టార్టింగ్‌లో. అసలు దేవుడనేవాడే లేడు. దేవుడు, తీయుడు అంతా ఉట్టి మూఢనమ్మకాలు. దేవుడనేవాడు లేడు అని బా తిట్టుకునేదాన్ని దేవుడిని. సో, ఇప్పుడేమనిపిస్తుందంటే మేబీ మిమ్మల్ని పెట్టి ఒక మూవీ దాకా వచ్చిందంటే డెత్ సీ ద డెస్టినీ. ఒక మూవీలో ఒక మెయిన్ రోల్. అంటే మీ లైఫ్‌లో ఎన్నో ఇష్యూస్ నుంచి చూసి ఫ్యామిలీ దగ్గర నుంచి సొసైటీ దాకా ఇవాళ మూవీలో ఒక మెయిన్ రోల్‌గా వచ్చి నౌ యూ ఆర్ టాకింగ్. నౌ యూ ఆర్ లైక్ డైరెక్ట్ సొసైటీ మొత్తానికి చెప్తున్నారు. ఒక రియాలిటీని చూపిస్తున్నారు. సో, హౌ డు యూ ఫీల్ ఈ ఎంటైర్ జర్నీలో? చిన్నప్పటి నుంచి ఈ సిట్యుయేషన్ అంటే దేవుడిని ఒకప్పుడు నమ్మను అన్నారు. ఇప్పుడు నమ్ముతున్నారు. సో, ఈ ఎంటైర్ జర్నీలో ఒకప్పుడు అంటే ఇప్పుడు మీకేమనిపిస్తుంది? అంటే దేవుడు బహుశా మిమ్మల్ని ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ తీసుకొని రావడానికి గల కారణం సొసైటీలో ఒక మార్పుకి మిమ్మల్ని మీ ద్వారా చూయించడం కోసమే అని చెప్పి అనుకుంటున్నారా ఏంటి? అదే అనుకుంటున్నానండి. ఇప్పుడు మా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ మొత్తం రిప్రజెంట్ చేయడానికి దేవుడు నన్ను ఎంచుకున్నాడేమో! ఒక మార్పు అనేది రావడానికి ఈ మూవీలో నాకు మెయిన్ క్యారెక్టర్ ఇచ్చి, ఒక మంచి మూవీ ఇవ్వడము. ఇప్పుడు కొంచెం నా లైఫ్ అనేది కొంచెం కొంచెం మారుతుంది. కొంచెం బెటర్ అవుతుంది అని అనుకుంటున్నాను. రానున్న రోజులు ఇంకా మూవీస్‌లో యాక్ట్ చేస్తారా? ఛాన్సెస్ వస్తే తప్పకుండా చేస్తాను. ఎలాంటి రోల్స్ చేయాలని మీకు మొత్తం? హీరోయినా? లేకపోతే ఇందులో ఏమైనా ఎలాంటివంటే మంచి నేనెక్కువ సెంటిమెంటల్‌గా, ఎమోషనల్‌గా అలాంటి క్యారెక్టర్స్‌కైతే బాగా సూట్ అవుతానని నేను అనుకుంటాను. ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా, ఓన్లీ ట్రాన్స్‌జెండరే క్యారెక్టర్ కాకుండా, నార్మల్ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ, ఇలాంటి చిన్న చిన్న క్యారెక్టర్స్ ఏదిచ్చినా బానే ఉండిద్ది. ట్రాన్స్‌జెండర్ క్యారెక్టరే కాకుండా ఇంకా వేరే క్యారెక్టర్స్ ఇచ్చినా బావుంటదని నేను అనుకుంటాను. ఓకే. అంటే మీరు మీ సోషల్ యాప్స్ గూడా చూసాను మీది ఇన్‌స్టాగ్రామ్‌లో. చాలా యాక్టివ్‌గా ఉన్నారు. డాన్స్ చేస్తున్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, డైలాగ్స్ చెప్తూ ఉన్నారు. బట్ ఇక్కడికొచ్చేసరికి కొంచెం భయంగా కూర్చున్నారు. సినిమా చేసేటప్పుడు కూడా ఈ భయం ఉండేదా మీకు? స్టార్టింగ్‌లో ఉండేది. తర్వాత ఓకే. కొంచెం కొంచెం రిలీఫ్ అయ్యింది. మీ డైరెక్టర్ ఎన్నో మంచి సినిమాలు తీశారు. 14 నంది అవార్డ్స్ ఉన్నాయి ఆయనకి. ఆ! అండ్ ఒక నేషనల్ అవార్డ్ కూడా ఉంది. సునీల్ కుమార్ రెడ్డి గారు. సునీల్ కుమార్ గారితోని. ఆయనతోని వర్కింగ్ ఎలా ఉంది? ఆయన మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారు? సార్ నన్ను ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేయలేదు. అయితే నా క్యారెక్టర్‌కి ఇంతకుముందు వేరే అమ్మాయిని అనుకున్నారు. వేరే ట్రాన్స్‌జెండర్‌ని అనుకున్నారు. తర్వాత మూవీ గురించి డిస్కస్ చేయడానికి మా గురువు మా ఇంటికొచ్చారు. నేను అప్పుడప్పుడు మా గురువు వాళ్ళ ఇంటికెళ్తూ ఉంటాను. అయితే ఆ రోజు ఎళ్ళాను. సార్ వాళ్ళు అప్పుడే వచ్చారు. వచ్చేసరికి ఇలా స్టెప్స్ ఎక్కుతున్నారు. నేను ఆ స్టెప్స్ దగ్గరే కూర్చున్నాను నేను, మా ఫ్రెండ్. సార్ సడెన్‌గా నన్నే చూస్తున్నారు. చూసి నేను సైడ్ జరిగాను. సార్ లోపలికెళ్ళిపోయారు. మా గురువుగారితో చెప్పారంట. ఈ అమ్మాయి కాదు, ఆడ మెట్ల మీద కూర్చుంది. ఆ అమ్మాయే నా హీరోయిన్. ఆ అమ్మాయే నా మూవీలో మెయిన్ క్యారెక్టర్ చేయాలని అప్పటిదప్పుడు ఫిక్స్ చేశా. ఓన్లీ నన్ను చూసి ఫిక్స్ చేసేసారంట సార్. సార్‌కి నేను చెప్పాను తర్వాత. మా గురుగారు పిలిచి, "హిమ నువ్వు ఇట్లా చెయ్యాలి. సార్ నిన్ను ఎంచుకున్నాడు" అని అనంగానే నాకు యాక్టింగ్ రాదు సార్. షూటింగ్స్ అవన్నీ ఇంతవరకు చేయలేదు. అసలు షార్ట్ ఫిల్మ్ కూడా నేను చేయలేదని చెప్పాను. తర్వాత సార్ అన్నాడు, "పర్లేదమ్మా నేను చూసుకుంటాను. నువ్వు ఓన్లీ రా. నేను ఎలా చేయాలో ఏంది అంతా నేను నేర్పిస్తాను. నా మీద డిపెండ్ అయ్యి నువ్వు రా" అని ఒక మంచి స్ట్రాంగ్‌గా మాట చెప్పేసరికి ఇంక నేను ఒప్పేసుకొని వచ్చేసాను ఇంకా ఓకే. ఫస్ట్ డే షూట్ అప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అసలు అంతవరకు ఎప్పుడు మీరు కెమెరాలు గాని, లేకపోతే అంత పెద్ద కాస్ట్ అండ్ క్రూని ఎప్పుడు చూసుండరు. అండ్ మోరోవర్ ఇందులో ఎల్‌బి శ్రీరామ్ లాంటి మా హేమ హేమీలు కూడా వర్క్ చేశారు.
సో వాళ్ళందరి ముందు మీరు ఒకేసారి హౌ డిడ్ యూ ఫెల్ట్? అంటే కొంచెం భయమే లేదా లేకపోతే చాలా భయం వేసేసిందండి. అక్క షూటింగ్, ఆ కెమెరాస్, చాలా మంది జనాలు. ఒకసారిగా నా హార్ట్ డగ్ 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 అని కొట్టేసుకుంటుంది. పెరిగింది ఒకేసారి. పెరిగింది. అంతా షేక్ అయిపోతున్నాను నేను. చాలా భయమేసేస్తుంది. సార్ పక్కకు పిలిచారు. పిలిచి, "ఏం టెన్షన్ పడకమ్మా. ఇది ఫస్ట్ టైం కదా, ఫస్ట్ రోజు కదా, ఏం కాదు. నేనున్నాను కదా, నేను ఎలా చెప్పాలి ఏంది అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు కామ్‌గా వచ్చి అక్కడ కూర్చో. నెక్స్ట్ సీన్స్ ఏంటి అవన్నీ నేను చెప్తానని" ఒక ఏమంటారు ధైర్యాన్ని ఇచ్చారు. తీసుకొని వెళ్ళాడు. కెమెరా ఇలా పెట్టారు. నాకు అది స్క్రిప్ట్ ఇచ్చారు చెప్పమని. తర్వాత నేను ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, ప్రిపేర్ అయ్యాను. తర్వాత కెమెరా దగ్గరికి వెళ్ళంగానే ఇంకా మర్చిపోయాను అన్నీ. మొత్తం మర్చిపోయాను. నాకేం రావట్లేదు ఇంకా. తర్వాత సార్ ముఖం ఇలా అని చూశాను. సరే నెక్స్ట్ టేక్ అన్నాడు. మళ్ళీ ప్రిపేర్ అయ్యాను. థర్డ్ టేక్కి అప్పుడు వచ్చింది డైలాగ్. సార్ కొంచెం ధైర్యం ఇచ్చి, ఇలా కాదమ్మా ఇలా చెయ్యాలి, ఏం కాదు ఏం భయపడకు అని కొంచెం ధైర్యం గట్టిగా ఇచ్చేసరికి ఇంకా చెప్పేశాను. 2 days 3 days అలాగే భయం ఉంది. తర్వాత ఇంకా 3 days తర్వాత ఇంకా నార్మల్ అయిపోయింది. ఇంకా నార్మల్గా చేసేసాను ఇంకా అన్ని. ఓకే, మీరు ఈ షూటింగ్ చేస్తున్న టైం అంతా కూడా మూవీ అయిపోయిన తర్వాత మీ అమ్మగారికి చెప్పారా? మూవీకి ముందే మీ అమ్మగారు చెప్పారా? మీ అమ్మగారు ఎలా ఫీల్ అయ్యారు? మూవీకి ముందే చెప్పాను. ఏమన్నారమ్మా? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మమ్మీ నేను ఇట్లా మూవీలో యాక్ట్ చేస్తున్నానంటే, అవునా అంటే ఏదో చిన్న క్యారెక్టరు 5 minutes 10 minutes ఉంటారేమో అట్లా చాలా మంది చేస్తారు కదా ట్రాన్స్జెండర్ అలా అనుకొని, అవునా సర్లే అని అంది. తర్వాత మమ్మీ నేనే హీరోయిన్, నేనే మెయిన్ లీడ్, ఈ మూవీ మొత్తం నేను ఉంటాను అనమాట. అవునా అని ఒక షాకింగ్ రియాక్షన్ ఇచ్చేశారు. తర్వాత అవునమ్మా ఈ మూవీ మా లైఫ్ గురించి మేము ఎలా అవన్నీ చెప్పిన తర్వాత చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. తప్పకుండా మూవీ రిలీజ్ అయ్యాక ఇంకా ఎక్కువ ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఎవరెవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో వాళ్ళందరూ రిగ్రెట్ అవుతారు, తప్పకుండా రిగ్రెట్ అవుతారు. అండ్ ఇంకొకటి అంటే మీ డైరెక్టర్ గారు మిమ్మల్ని చూడగానే మిమ్మల్ని సెలెక్ట్ చేశారంటే దేర్ ఇస్ అ రీజన్. యూ లుక్ అమేజింగ్. ఓకే, చాలా అందంగా కనిపిస్తున్నారు. సో బేసిక్గా మీ డైలీ రొటీన్ ఏంటి? మీరు కూడా ఏమన్నా మన ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారా? ఇంత అందంగా ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారు? డైట్ అంటే నేను నార్మల్గా డైట్ అంతగా ఏం చేయను. రైస్ ఎక్కువ తీసుకుని అంతే. ఇంకా స్కిన్ కేర్ అంటే ఇంకా నార్మల్గా అందరూ ఎలా స్కిన్ కేర్ చేసుకుంటారో అలాగే నేను చేసుకుంటాను. అంతకు మించి పెద్ద హీరోయిన్ లాగా అలా ఇలా నేనేం చేయను. నార్మల్గా స్కిన్ కేర్ అంటే చేసుకుంటాను అంతే. కానీ గాడ్ ఇచ్చిన అందం అంతే. గాడ్ ఇచ్చిన అందం. ఓకే, వెరీ గుడ్, గ్రేట్. మీ హాబీస్ ఏంటి? ఎవరికి తెలియని మీ హాబీస్ గురించి ఒకసారి చెప్తారా? ఎవరికి తెలియని హాబీస్ అంటే నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం. మూవీస్ చాలా చూస్తాను. దానికి మించి సాంగ్స్ చాలా వింటాను. పాడతారా? సాంగ్స్ పాడలేను కానీ చాలా వింటాను. అంటే ఇంట్లో వరకే? ఇంట్లో వరకు. బాత్రూమ్ సింగర్ అంటారు కదా, అలా అలా ఉంటూ ఉంటారు. ఇది కాకుండా ఇంకా ఏంటైనా పెయింటింగ్ లాంటి ఏమన్నా ఇంకేనా వేరే వ్యాపకాలు ఏమన్నా ఉన్నాయా? అంటే నాకు మేకప్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలని అలాంటిది ఎక్కువ ఇంట్రెస్ట్. మేకప్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను నేను. ఓకే, సో మీ మేకప్ మీరే చేసుకుంటూ ఉంటారు ఎప్పటికీ? మేకప్ అంటే ఎక్కువ వేసుకోను. పక్కన వాళ్ళకి చేయడం, వాళ్ళని రెడీ చేయడము అలాంటివి ఎక్కువ ఇష్టం నాకు. ఓకే, అండ్ ఇంకొకటి మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా యాక్టివ్గా ఉంటారు కదా. ఇన్స్టాగ్రామ్లో మీరు ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఎంత పర్సంటేజ్ పాజిటివ్గా మాట్లాడతారు, ఎంత పర్సంటేజ్ నెగిటివ్గా మాట్లాడతారు? 100%లో నా అకౌంట్కి అయితే నా ప్రకారంగా 70% పాజిటివ్గానే ఉంటారు. ఎందుకంటే నేను చెప్తున్నాను ట్రాన్స్జెండర్స్ని, చాలా వరకు కాదు, కొంతమంది వల్గర్గా చిన్న చిన్న బట్టలు వేసుకొని అలా కొంతమంది ట్రాన్స్జెండర్స్ చేస్తారు. అందరూ మంచోళ్ళు, అందరూ పద్ధతిగా ఉంటారని నేను చెప్పను. ఆడవాళ్ళు ఎలాగో ట్రాన్స్జెండర్స్ కూడా అలాగే, కొంతమంది అలా ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు. నా ప్రకారంగా అయితే నేను చాలా పద్ధతిగా ఉంటాను, చాలా పద్ధతిగా రీల్స్ తీస్తాను. నాకు 70% పాజిటివ్గా ఉంటే ఇంకా 30% మన పద్ధతిగా ఉన్నా లేకపోయినా, మనం చిన్న బట్టలు వేసుకున్నా మంచి బట్టలు వేసుకున్నా వాళ్ళు పెడుతూనే ఉంటారు. ఇంకా మెసేజెస్లో ఎవరైనా కొంచెం ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తుంటారు కొంతమంది, ఇంకా చేస్తూ ఉంటారండి. నేను పట్టించుకోను ఎక్కువ. పట్టించుకోరు ఇంకా. అండ్
ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అంటే సోషల్ మీడియాలో ఎలాంటి చేంజెస్ ఉండాలంటారు? సోషల్ మీడియాలోనా? అంటే ఇప్పుడు మీరు ఒక పోస్ట్ పెట్టినా లేకపోతే ఒక వీడియో పెట్టినా ఏది పెట్టినా కూడా వచ్చే ఈ కామెంట్స్ వీటన్నిటి ప్రకారం ఇందులో కూడా ఎటువంటి గైడ్లైన్స్ ఉంటే బాగుంటుంది? యాక్చువల్లీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక పోస్ట్ పెట్టాను. అంటే పద్ధతిగా శారీ కట్టుకొని ఆ రోజు నా ఫంక్షన్ అంటే మా సర్జరీ అయ్యాక ఇయర్లీ వన్స్ ఒకసారి మేము ఫంక్షన్ చేసుకుంటాం. ఆ ఫంక్షన్ రోజు నేను మంచిగా శారీ కట్టుకొని ఒక పెళ్లి కూతురు ఎలా ఉంటుందో అలా రెడీ అయ్యాను. నిండుగా అందంగా రెడీ అయ్యి ఒక వీడియో పోస్ట్ చేశాను. పోస్ట్ చేసినందుకు ఒక 1 వీక్ తర్వాత ఆ వీడియోకి ఒక ట్రోలింగ్ జరిగింది. ఒక ట్రోల్ చేశాడు ఒక అతను. ఎంత వల్గర్‌గా బ్యాడ్‌గా అంటే వీడియో ఫస్ట్ నా వీడియో వస్తది. ఆ వీడియో తర్వాత అతను వాయిస్ ఇస్తాడు. అసలు నిన్నేమని పిలవాలి? నువ్వు లావా? లా కొడుకువా? అర్థమైందని I చెప్పాను. understood and that's really ఆ! okay. అసలు ఏమనాలి మిమ్మల్ని? ఇలా ఈ 2 వర్డ్స్ వాడిన తర్వాత ఇంజిన్ ఫెయిల్ అయిందా మీకు? అలా ఇలా ఎన్నో మాటలు ఆ ఒక్క వీడియో‌లోనే. ఎన్నో మాటలు అసలు ఆ వీడియో ఎంత ట్రోలింగ్ అయిందో. ఇంకా నాకు హ్యాపీగా ఎందుకు ఫీల్ అయ్యానంటే ఆ వీడియో ట్రోల్ అయినా కూడా నా అది ఫ్యాన్స్ కానీ, ఫాలోవర్స్ కానీ, సొసైటీ కానీ, ఆ కామెంట్ సెక్షన్ కానీ, అరే అది ఆమె ఎంత పద్ధతిగా శారీ కట్టుకొని వీడియో తీస్తుందిరా, నువ్వు ఎందుకలా అంటున్నావురా, ఎందుకలా తిడుతున్నావు, సెక్షన్ మొత్తం వాడిని తిట్టుకుంటూనే ఉంది ఆ కమెంట్స్ అన్ని. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎగ్జాక్ట్లీ. అంటే ఇలాంటి చూసినప్పుడే ఒక చిన్న హోప్ అనేది కుదురుతుంది. ఏంటంటే పబ్లిక్ లో చిన్న అవేర్నెస్ వచ్చింది. ఇదివరకు అట్లాగా లేదు పరిస్థితి. ఇప్పుడు చాలా వరకు చేంజ్ అనేది వచ్చింది. సో కమింగ్ టు మూవీ గురించి వస్తే, అనుపమ్ ఖేర్ గారు మీ మూవీ గురించి కూడా హీ ట్వీటెడ్ అని చెప్పి హీ వాస్ టాకింగ్ అబౌట్, అండ్ ఓరి చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు, అతను కూడా మాట్లాడారు. సో బాలీవుడ్ దాకా ఆల్రెడీ వెళ్ళిపోయింది దీని గురించి. బాలీవుడ్ నుండి కొంచెం సపోర్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అసలు అనుపమ్ ఖేర్ గారు మెసేజ్ అది కమెంట్ చేశారంటే అసలు నేను షాక్ అయిపోయాను. చిన్నప్పటి నుండి వాళ్ళని చూస్తూ ఉన్నాం కదా, వాళ్ళు మన మూవీ మీద కమెంట్ చేశారంటే, ఆల్ ది బెస్ట్ చెప్పారంటే ఎంతగా ప్రౌడ్గా ఫీల్ అవుతాము. చాలా గ్రేట్గా ఫీల్ అయ్యానండి. అండ్ మీ కో యాక్టర్స్ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు, ఇందులో హేమల్ ఉన్నారు, వాళ్ళు మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి ఈ షూటింగ్ టైంలో? షూటింగ్ టైంలో అంటే ఎల్బి శ్రీరామ్ గారు, ఎస్తర్ గారు, రాజు కేర్ గారు, ఆనంద్ చక్రపాణి గారు, ప్రీతి నిగమ్ గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు యాక్ట్ చేస్తారు ఈ మూవీలో. ఇంకా వాళ్ళు వాళ్ళ లైఫ్లో, కామన్ లైఫ్లో కూడా ట్రాన్స్జెండర్స్ని చూస్తూ అంటే ఫేస్ చేస్తూ ఉంటారు ట్రాన్స్జెండర్స్ని కామన్గా. వాళ్ళని చూసి నన్ను చూసినప్పుడైతే వాళ్ళు చాలా డిఫరెన్స్ ఫీల్ అయ్యారంట. ఏం నువ్వు బయట ట్రాన్స్జెండర్స్ లాగా అంటే హార్ష్గా అలా లేవు, సైలెంట్గా కామ్గా కూల్గా ఉన్నావు అని కొంచెం మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు వాళ్ళు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా అంటే ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక గుడ్ గర్ల్ లాగా, కామ్గా, సైలెంట్గా, చాలా మితభాషి లాగా యు ఆర్ యాక్చువల్లీ క్యారింగ్ ఇట్ వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బ్యూటీ కాంటెస్ట్లో ఉంటాయి మీకు, మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనిపించింది? ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ కూడా కొన్ని పేజెంట్స్ ఉంటాయి, ట్రై చేశారా? లేకపోతే ట్రై చేయాలని అనుకున్నాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు. నేను వెళ్ళాలనుకున్నాను కానీ కుదరలేదు నాకు. ఓకే, సో ఇప్పుడైనా ట్రై చేస్తారా? ఇప్పుడు ఈ మూవీ తర్వాత వెళ్దాం అనుకుంటున్నాను. ఐ థింక్ యూ షుడ్ ట్రై. అండ్ కమింగ్ టు ఇప్పుడు రీసెంట్ మన గవర్నమెంట్లో కూడా కొంచెం చేంజెస్ వచ్చాయి. ట్రాన్స్జెండర్స్ని కూడా గవర్నమెంట్ జాబ్స్లో, పోలీస్ శాఖలో అక్కడ ఇక్కడ భర్తీ చేస్తూ ఉన్నారు. సో హౌ డు యూ సీ లైక్ కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ సొసైటీలో ఇంకా చేంజ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఈ ట్రాఫిక్ పోలీస్ అని, ఈ నార్మల్ పోలీస్ అని, ఇలాంటి కొన్ని జాబ్స్ ఇస్తున్నారు. కొంచెం చేంజ్ అయితే వస్తుంది ట్రాన్స్జెండర్స్ లైఫ్కి. అలాగే ఇంకా చాలా ఇప్పుడు ఒక 30-40% వచ్చింది అనుకున్నాం, అలాగే 100% రావాలని కోరుకుంటున్నాను. ఇంకా ఎన్ని సంవత్సరాల్లో ఒక ప్రాపర్ చేంజ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది మీకు, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? ఇంకా ఎన్ని సంవత్సరాలు అంటే, ఒక్క సొసైటీ యాక్సెప్ట్ చేస్తే తొందరగానే వచ్చేసింది. ఒక సొసైటీ ఒక్కటి చేసేస్తే ఒక 4-5 yearsలో ఖచ్చితంగా వచ్చేసింది. సో మ్యామ్, చివరిగా కొన్ని ప్రశ్నలు మీకు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇది భగవంతుడి సృష్టి, రైట్? మీరు ఇవాళ అవ్వాలని, ఇలా అవ్వాలని, ఇలా ఉండాలని మీరు కోరుకోలేదు. అది మీలో జరిగిన ఒక చేంజ్ అనేది, అది మీ చేతిలో ఉన్నది కదా, ప్రకృతి. అది
ఇలాగే చాలామంది పిల్లలు ఎక్కడో చోట ఇబ్బంది పడుతున్నారేమో ఇప్పటికీ. పేరెంట్స్‌కి చెప్తే ఏమంటారు, సొసైటీకి చెప్తే ఏమంటారు, టీచర్స్ చెప్తే ఏమవుతారు, స్కూల్లో ట్రామా అనుభవిస్తూ ఇలా ఉంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అండ్ ఫ్యామిలీస్‌కి, పేరెంట్స్‌కి మీరు చెప్పాలనుకునేది ఏంటి? అండ్ మీ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పాలనుకునేది ఏంటి? నేను ఇప్పుడు ఈ జనరేషన్‌లో మాలాగా మా ఉన్న పిల్లలకి, వాళ్ళ ఫ్యామిలీస్‌కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఒకటే అండి. ఎవరి గురించో రిలేటివ్స్ గురించి కానీ, సొసైటీ వాళ్ళ ఇంటి పక్కనోళ్ళు వీళ్ళ గురించి ఆలోచించుకొని మీరు 9 నెలలు మోసి కానీ పెంచిన బిడ్డని దూరం చేసుకోవడం ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఎవరు అలాగా అవ్వాలనుకున్నా కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు పేరెంట్స్ కొంచెం సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఏ స్టేజ్‌కి వెళ్తారో అసలు ఊహించలేము మనము. కొంచెం సపోర్ట్ ఇచ్చి, సొసైటీ గురించి కానీ, వాళ్ళ గురించి ఆలోచించకుండా సపోర్ట్ ఇచ్చి, మంచిగా ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ ఇస్తే ఇలా మేము ఇలా బయటకొచ్చి బెగ్గింగ్ చేస్తూ, ఇలా ప్రాస్టిట్యూషన్ చేస్తూ, మాకు నచ్చని లైఫ్ బ్రతకాల్సిన అవసరం లేదు కదా! అవును. వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తే, మాకు నచ్చినట్టు జాబ్స్ చేసుకుంటూ, వాళ్ళతోటే ఉంటూ, ఒక నార్మల్ అందరిలాగా ఇప్పుడు ఈక్వల్‌గా ఉమెన్ లాగా ఈక్వల్‌గా మేము కూడా లైఫ్ లీడ్ చేస్తాం కదా! అని నేను అనుకుంటున్నాను. యాహ్! అండ్ మీరు స్కూల్లో మీరు ఏదైతే ఎదుర్కొన్నారో ఒక టార్చర్, ఒక హ్యూమిలియేషన్, ఒక బుల్లీయింగ్ అనేది. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ కూడా కొంతమంది చూస్తూ ఉండొచ్చు ఈ ఇంటర్వ్యూని. ఆ స్టూడెంట్స్‌కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకవేళ వాళ్ళ పక్కనే వాళ్ళతో పాటే ఎవరైనా ఇలా ఉండొచ్చు. హ్మ్. సో వాళ్ళ పట్ల ఎటువంటి ఒక లైక్ రిలేషన్ మెయింటైన్ చేయాలంటారు? స్కూల్లో అంటే నేను చాలా ఫేస్ చేశాను. నేను చెప్పాను. ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఇప్పుడు అలా అయిన వాళ్ళు స్కూల్‌కెళ్ళినప్పుడు, ఇప్పుడు మమ్మీ, డ్యాడీతో చెప్పుకోని విషయాలు కూడా చాలా వరకు ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకుంటామని అంటారు. అలాగా ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ ఇచ్చి, పర్లేదు నువ్వు ఇలా ఉండు, ఏం కాదు, మేము మీకు సపోర్ట్ ఇస్తాము, నేను నిన్ను అర్థం చేసుకుంటానని కొంచెం ధైర్యం ఇస్తే, వాళ్ళ మనసులో ఉన్నయన్నీ మీకు చెప్పుకోగలుగుతాడు. అంటే కొంచెం షేర్ చేసుకుంటే బాధ తగ్గిద్ది అంటారు కదా! అవును. అలా ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ ఇస్తే బావుంటదేమో. అండ్ మోరోవర్ అంటే మిమ్మల్ని కూడా నార్మల్‌ని చూసి ముఖ్యంగా ఏడిపించడాలు గాని, లేకపోతే ఇలా ఏడిపించడాలు, ర్యాగింగ్ చేయడం కానీ, ఇలాంటివి చేయకుండా ఉండాలి. ఇలాంటివి చేయకుండా ఉంటే బావుంటదేమో. యాహ్! అంత తొందరగా కొంతమంది ఆ టార్చర్, ఆ ర్యాగింగ్ తట్టుకోలేక చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటారు. ఎందుకు అలా చేయడం? కొంచెం యాక్సెప్ట్ చేసి, కొంచెం సపోర్ట్ ఇస్తే వాళ్ళు కూడా బావుంటారు కదా! యాహ్! అని ఒక రీసెంట్ స్టడీ ఒకటి చూసాను. ఆ స్టడీ ప్రకారం చాలామంది సూసైడ్ చేసుకునే అబ్బాయిలు ఎవరైతే ఉంటారో, అమ్మాయిలు, అబ్బాయిలు నిజానికి వాళ్ళకి ఏదో కడుపు నొప్పి భరించలేకనో, లేకపోతే ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యి ఇలా రకరకాల పేర్లు చెప్తారు. కానీ నిజానికి జరిగేది ఇది. వాళ్ళలో ఉన్న చేంజెస్ ఎవరికీ చెప్పుకోలేక ఏం చేయాలో అర్థం గాక, పేరెంట్స్‌కి ఎవరికి ఫ్రెండ్స్ చెప్పాలో పెట్టే అర్థం గాక టార్చర్. ఏదో వేరే రీజన్ పెట్టేసి సూసైడ్ చేసుకుంటూ ఉంటారు చాలామంది అని కూడా విన్నాను. ఇది నిజమేనా? నిజమే అండి. ఇప్పుడు చనిపోయే ముందు నేనేంటి అని ఎందుకు చెప్పి చనిపోవాలి అని ఒక సిట్యుయేషన్ ఆడ రాసేసి చనిపోతారు. చనిపోయే ముందు నేనెందుకు నా రియల్ క్యారెక్టర్‌ని బయట అందరికి చెప్పుకోవడం అని వేరే ఏదో సిట్యుయేషన్ రాసేసి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. చాలా వరకు కుటుంబ గౌరవ మర్యాదల కోసం వాళ్ళు అవును. చేసుకునే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. గ్రేట్. ఓహ్ మై గాడ్! అది చాలా కష్టంగా ఉంది. మ్యామ్ ఇంకొక చిన్న డౌట్ ఉంది నాకు. రిలీజియన్ ఎలా ఉంటుంది మీ దాంట్లో? అంటే కేవలం హిందూస్ మాత్రమే ఉంటారా? ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళు కూడా ఉంటారా? వాళ్ళ రిలీజియన్‌ని ఫాలో అవుతారా? ఎలా ఉంటుంది? మా దాంట్లో రిలీజియన్, కులాలు, మతాలు ఇలాంటివి ఏమి ఉండవండి. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఎవ్వరొచ్చినా మేము కలిసే ఉంటాము. ఇప్పుడు అంటే వాళ్ళ మతాచారాలు వాళ్ళు ఫాలో అవుతూనే ఉంటారా? వాళ్ళది వాళ్ళు ఫాలో అవుతారు. ఇప్పుడు మా దాంట్లో ఏందంటే ఎక్కువ హిందూసే ఉంటారు. హ్మ్. అలా అని మీరు మా మతం మాలాగే అదేం ఉండాలి అలాంటివి అదేం ఏమి లేదు. ఉండదు. ఆ! ఇప్పుడు హిందూది ఏదన్నా మా దాంట్లో ఇప్పుడు నేనున్నాను. నా ఫంక్షన్ అయిందనుకో, అక్కడికెళ్తాం, పూజ చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. ఇప్పుడు క్రిస్టియన్‌దైనా ఇప్పుడు మేము ఫ్రెండ్స్ అనుకో, నలుగురు ఫ్రెండ్స్. నేను హిందూనైనా నేను చర్చ్‌కెళ్తాను మా ఫ్రెండ్‌తో కలిసి. అలా మేమందరం కలిసిమెలిసే ఉంటారు. ఉంటామండి. యాహ్! ఓకే. ఫైనల్లీ ఈ మూవీ ద్వారా అలాగే మీరు మన 99 టీవీ ద్వారా మన సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సొసైటీకి ఒకటే చెప్పాలనుకున్నా. సొసైటీ నుండి మాకెలాంటిదేమొద్దు. ఈక్వాలిటీ, యాక్సెప్టెన్స్, ఇంకా గవర్నమెంట్ నుండి ఏదన్నా స్కీమ్స్ కానీ, ఏదన్నా జాబ్స్ కానీ అలాంటివి అందిస్తే మా మా లైఫ్స్ కొంచెం ఇంకా బెటర్ అవుతాయేమో అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా యూ డిజర్వ్ దాట్. అండ్ ఈ షో ద్వారా ఐ వుడ్ లైక్ టు అపాలజైజ్ యూ. మీకు ఒక చిన్న క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. ఆల్ ద హ్యూమన్స్ ఎవరైతే చూసి ఒక
వాళ్ళు మిస్టేక్ చేశారని చెప్పి ఫీల్ అయితే ఏంటంటే, బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద సొసైటీ, మా వల్లే మిమ్మల్ని వేటికి అన్నిటికీ దూరంగా ఉంచాం. మిమ్మల్ని చదువుకోనివ్వలేదు, మీకు అంటే ఒక గుర్తింపు రానివ్వలేదు, మిమ్మల్ని మంచిలాగా కూడా చూడలేదు. వీలైనంత వరకు మిమ్మల్ని ఒక ఆట వస్తువులాగా, లేకపోతే పైశాచిక ఆనందం పొందడం కోసమో, లేకపోతే మిమ్మల్ని తక్కువ చేసి వేరే వాళ్ళు ఎక్కువ ఫీల్ అవ్వాలని కోరిక చేసి మీకు అసలు జీవితం అనేది లేకుండా చేశారు. అండ్ దాని తర్వాత బతకడానికి కూడా కష్టపడి లాస్ట్కి ఇంతలా చేసినా కూడా మళ్ళీ మీరు ఎప్పుడు వాళ్ళ మీద సీరియస్ అయ్యింది లేదు. వీళ్ళంత వరకు అర్థం చేసుకుంటూ లాస్ట్కి సరే మాకు ఇంత డబ్బులు ఇవ్వండి మేము వెళ్ళి బతుకుతాం అన్నట్టు ఉన్నారు. కానీ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్ అండ్ వీఆర్ రియలీ సారీ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ సొసైటీ. అండ్ సూన్ దిస్ సొసైటీ మారుతుందని కోరుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ మీ మూవీ హ్యూజ్ సక్సెస్ అవ్వాలి. తప్పకుండా ఇదొక రివల్యూషన్ తీసుకురావాలి, ఒక చైతన్యం తీసుకురావాలి పబ్లిక్లో అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే స్ట్రాంగ్గా ఉండండి, ఇలానే హ్యాపీగా వీలైనంత వరకు ఉండండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఇంకొక విషయం నాకు తెలిసి కామెంట్లో ఇప్పుడు చాలామంది వచ్చి అంటారు, కొంతమంది వచ్చి ట్రాన్స్జెండర్స్ అటాక్ చేయట్లేదా, లేకపోతే వాళ్ళు కొట్టట్లేదా, లేకపోతే గొడవలు పెట్టట్లేదా, అసభ్యంగా బిహేవ్ చేయట్లేదా. దీనికి ఒకటే ఆన్సర్ చెప్తాను. బీట్ మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్, మన మగవాళ్ళల్లో కూడా దుర్మార్గులు ఉన్నారు, ఆడవాళ్ళల్లో కూడా కొంతమంది ఉన్నారు, అండ్ ట్రాన్స్జెండర్లో కూడా కొంతమంది ఉండొచ్చు, ఉండాలి కూడా. అది జరగలేము, అది గుడ్ బ్యాడ్ అగ్లీ ఎగ్జిస్ట్ ఎవ్రీవే. సో దాన్ని ఒక్కటే పట్టుకొని ఒక సమాజాన్ని వెలివేయడం, ఒక పూర్తి సమాజాన్ని ఎప్పటికీ చంపేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. దాన్ని చూసుకోవడానికి చట్టాలు ఉన్నాయి, దాన్ని చూసుకోవడానికి ఎవరికి వాళ్ళ మనస్తత్వాలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇక్కడ మనం అడ్రస్ చేయాల్సింది యాజ్ ఎ సొసైటీగా మనం ఫెయిల్ అవుతున్నామా లేదా అనే దాని గురించి మాత్రమే. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరి మీరేమనుకుంటున్నారు తప్పకుండా దీని గురించి కామెంట్ చేయండి. అండ్ మూవీ వస్తే తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.